స్వాగతం దవేజీ గారు, రండి రండి. దవేజీ గారు, అటు రాజా గారు సరే, ఇటు చూడండి. రాజాది రాజు, మన రైతన్నా, నేతన్నా, కూలన్నా, మన దైవం. పేదవాడు జిందాబాద్, పేదవాడు జిందాబాద్, పేదవాడు జిందాబాద్. రాజావారు, రోజులు మారే, మంత్రులు రాజులు రారాజులు అవుతున్న వేళ మీలాంటి రాజావారు మంత్రి పదవి కోసం ఎందుకో? అయ్యా, ఆ దేవుడే జీవుల కోసం మత్స్య కూర్మ వరాహ నరసింహాది అవతారాలు ఎత్తాడు. నేనెంత కూర్చోండి కూర్చోండి. తెలుగు తల్లికి వందనం. నేను మన పార్టీ నేతను కాను, దూతని. మన పార్టీ కమిటీ వారిచ్చిన ఉత్తరాన్ని తెచ్చిన ఒక పోస్ట్ మ్యాన్. ఒకే పార్టీ సభ్యుల మధ్య అసలు పోటీ ఏమిటా అని మీకు వింతగా ఉండొచ్చు. అటు వర్మగారు, ఇటు కోటగారు మన పార్టీకి రెండు కన్నుల్లాంటి వాళ్ళు. కానీ పార్టీ టిక్కెట్టు ఎవరికో ఒకరికే ఇవ్వగలం కదా. దరిమిలా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నది ఒక్కరే కదా. 6 మాసాలుగా ఊరూరా ఎంతో సమాచారాన్ని సేకరించాం. మాకందిన కొన్ని ఫోటోల ఆధారంగా ఉత్తమ ప్రజాసేవకులుగా ఒకరిని గుర్తించి వారి పేరును రాసి ఇదిగో ఈ కవర్లో పెట్టి అతికించి సీలు వేసి నా చేతికిచ్చి ఇక్కడికి పంపారు. కాటన్ బాంబు రెడీయా? రెడీ సార్, చెట్టు కింద. చిన్న బాంబు రెడీ సార్. మన పార్టీ క్యాండిడేటు బొబ్బిలి కుమార్ రాజా శ్రీ రామగోపాల్ వర్మ గారు. మహాజనులారా, ఈ సంతోష సమయంలో గొప్ప శుభవార్త. శ్రీ వర్మ గారు తమ మేనకోడలు చిరంజీవి సౌభాగ్యవతి శిరీషను వివాహం ఆడబోతున్నారు. ఈ ఉంగరం తొడిగి లాంఛనంగా ఎంగేజ్మెంట్ ప్రకటిస్తున్నారు. రాణిగారామని లోపలికి పిలిచి సంగతి చెప్పి నగలవి చూపించి నీ ఇష్టం ఆలోచించుకో అని అలా పైకి వెళ్ళారు. ఈవిడిలా నగలు తీసుకుని పారిపోయింది. ఆ నగలు ఉంగరాలు తీసింది సీత కాదు, నువ్వన్నమాట. నేనే తీశాను. నిన్ను వల్ల వేసుకుని ఆ మాయలాడి పేరు వదిలించడం కోసం, నా కూతురు బతుకు కోసం నేనే తీసి దాచాను. త్వరగా ఈ ఉంగరం అమ్మాయి చేతికి అలంకరించు. పెద్దలు దవేజీ గారు వెయిట్ చేస్తున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.